Mind Sharp Global Academy. MEC, CEC, BCom, BBA చదివే విద్యార్థులకు నంబర్ 1 కోచింగ్ అకాడమీ ఫర్ CA, CMA, CMA, ACCA, CMA, US ప్రొఫెషనల్ కోర్సెస్. వాళ్ళ అనాలిసిస్ ని కూడా ఇక్కడ వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, 3 ప్రధాన పార్టీలు కూటమి ఒకవైపు, ఫ్యాన్ మరొక వైపు ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ సర్వే చాలా నిపుణులతో నిష్ణాతులైన టీంతో చేసినట్టుగా కూడా వాళ్ళు ప్రతి సందర్భంలో కూడా ఈ రిపోర్ట్లో పేర్కొంటూ ఉంటారు. టైమ్ ఫ్రేమ్ ఫర్ ద సర్వే 2024 ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది. రౌండ్ నెంబర్ ఆఫ్ ద సర్వేసు, టైమ్ ఫ్రేము, నెంబర్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కవర్డ్ ఇన్ ఈచ్ ఫేజ్, అంటే వాళ్ళు ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎంత శాంపుల్ కలెక్షన్ చేశారు, ఎంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకున్నారు అనే వివరాలు ఇక్కడ ఇచ్చారు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ర్యాండమ్ స్ట్రాటిఫైడ్ అలాగే సెలెక్టివ్కి సంబంధించిన ఇక్కడ పర్సంటేజ్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మెథడ్ ఆఫ్ సర్వే, ద సర్వే వాస్ కండక్టెడ్ బై యూజింగ్ ర్యాండమ్ అండ్ సెలెక్టివ్ శాంప్లింగ్ మెథడ్. నో డిజిటల్ ఆన్లైన్ శాంపిల్స్, SMS శాంపిల్స్, టెలిఫోనిక్ శాంపిల్స్ were entertained. All the samples were collected by the direct contact with the voters belonging the different sections such as male and female of the different ages అని చెప్పి వాళ్ళు ఈ 3 క్రైటీరియాస్లో ఈ ఎంటైర్ సర్వేని చేసినట్లుగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక ఏజ్ గ్రూప్కి సంబంధించి ఒక ఏజ్ గ్రూప్ 18 నుంచి 30 సంవత్సరాలు, ఇంకొకటి 31 నుంచి 45, 46 నుంచి 55, అబోవ్ 55 ఇయర్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ సెక్టార్స్లో కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఫార్మర్స్ అండ్ లీజ్ ఫార్మర్స్లో అలాంటి ఒక కేటగిరీ, అలాగే స్టూడెంట్స్, గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క అభిప్రాయం, అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క అభిప్రాయం కూడా చాలా కీ ఫ్యాక్టర్ ఇక్కడ. ఎందుకు అంటే గతంలో అనేక ప్రభుత్వాలతో వాళ్ళు పనిచేసిన అనుభవం ఉంటుంది. ఏ ప్రభుత్వం ఏ పనితీరు ఏ విధంగా ఉంటుంది, ఏ సంక్షేమం ప్రజల వద్దకు అద్భుతంగా పనిచేస్తుంది వెళ్ళి అని చెప్పి వాళ్ళకు ఒక అభిప్రాయం బిల్డ్ అయి ఉంటుంది. సో రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క అభిప్రాయం మాత్రం చాలా ఇంపార్టెంట్ అని కూడా ప్రతి సర్వే సంస్థ భావిస్తుంది. అలా ఆత్మసాక్షి సర్వే సంస్థ కూడా తీసుకోవడం జరిగింది. ఆర్టీసీ ఎంప్లాయీస్, అంగన్వాడీ, ఆశా వర్కర్స్, డిఫరెంట్ కమ్యూనిటీస్, SC, ST, BC, మైనార్టీ, ఓసీస్ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అనేక సామాజిక వర్గాల మిళితంగా ఈ సర్వేని వాళ్ళు కులాలకు అతీతంగా ప్రతి సామాజిక వర్గంలో కూడా సామాజిక న్యాయం చేస్తామని చెప్పి పదే పార్టీలు చెప్తూ ఉంటాయి. దానికి అనుగుణంగానే వాళ్ళ మేనిఫెస్టోలు అవలంబిస్తూ ఉంటాయి, ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తుంటారు. దానికి అనుగుణంగానే ప్రచారంలో కూడా అనేక అంశాలను వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం అదే సామాజిక వర్గాల అనుకూలంగా కూడా నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీట్లను కూడా కేటాయిస్తున్న పార్టీలు లేకపోలేదు. అందులో వైసీపీ చాలా కీ ఫ్యాక్టర్. వాళ్ళు ఈసారి 2024 ఎన్నికలకు సంబంధించి అనేక మంది సామాజిక న్యాయం పేరుతో బీసీలకు పెద్దపీట వేసిన పార్టీగా అది ముద్ర వేసుకుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని చూడొచ్చు. ఆత్మసాక్షి సర్వే సంస్థకు సంబంధించి IIT ఖరగ్పూర్ నుంచి, IIT కాన్పూర్ నుంచి MTech BE చేసిన వాళ్ళు, అలాగే ఆత్మసాక్షి గ్రూప్లో ఎంతమంది ఇందులో పార్టిసిపేట్ చేశారు అనేది ఇక్కడ అన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కసారి అనాలిసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ 2024 ఎలక్షన్స్కి సంబంధించిన ప్రొజెక్షన్ ఆఫ్ ఓట్ షేర్ ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఇక్కడ మనము జూమ్ చేసి చూసినట్లయితే ఓట్ షేర్ ఫర్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇది 4వ తారీఖున 5వ నెల, అంటే ఈ మే 4వ తారీఖు వరకు చేసిన శాంపుల్ కలెక్షన్. ఈ డేటా అంతా కూడా 4వ తారీఖు వరకు వాళ్ళు తీసుకున్నది అని చెప్పి ఈ అనాలిసిస్ రిపోర్ట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీకి 48.5% ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పట్టం కట్టబోతూ ఉన్నారు. వైసీపీని మరొకసారి అధికారం ఎక్కించబోతూ ఉన్నారు. వైసీపీకి మరొకసారి ప్రభుత్వంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలు సుముఖంగా ఉన్నారు అని చెప్పి ఈ ఆత్మసాక్షి సర్వే సంస్థ చెప్తోంది. టీడీపీ, జేఎస్పీ, బీజేపీ 3 ప్రధాన పార్టీల కూటమికి 46% మాత్రమే ఏపీ ప్రజలు ఇక్కడ ఆమోదం వేసినట్లుగా కూడా తెలుస్తోంది. దానికి అనుగుణంగా ఆ పార్టీలకు సంబంధించిన ఓట్ షేర్ 46%గా ఉంది అని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. చాలా టైట్ ఫైట్ ఉంది ఏపీలో. వైఎస్ఆర్సీపీ అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించి నెక్ టు నెక్ బ్యాటిల్, అలాగే కీన్ కంటెస్టింగ్ కాన్స్టిట్యుయెన్సీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాంటి ఏరియాల్లో కూడా కొన్ని చోట్ల వైసీపీ వస్తుందని, కొన్ని చోట్ల కూటమి వస్తుంది అని చెప్పి అనేక వార్తలు మనం చూస్తూ ఉన్నాం. గతంతో పోలిస్తే ఈసారి చాలా టఫ్ ఫైట్ వైసీపీతో పోటీ పడుతుంది కొన్ని నియోజకవర్గాల్లో అని చెప్పి పదే సర్వే సంస్థలు చెప్తూ ఉంటాయి. ఓవరాల్గా చూసినా కూడా ఇక్కడ 2.5%తో మరొకసారి వైసీపీకే అవకాశం ఉంది. మరొకసారి వైసీపీ అధికారంలోకి రాబోతోంది. వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు అగైన్ యాస్టిస్గా కొనసాగించే అవకాశం ఉంది అని చెప్పి ఈ సర్వే చెప్పింది. అన్డిసైడెడ్ ఓటర్స్, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్స్ ఇక్కడ మనకి 2%గా కూడా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎవరికి ఓటు వేయాలో తెలియక అయోమయంలో ఉంటూ ఏ పార్టీని ఎన్నుకోవాలో అర్థం కాక పూర్తిగా స్తబ్దుగా ఉన్న ఓటు పర్సెంట్ 2% ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆ మూడ్తో, ఆ మైండ్ సెట్తో ఉన్నట్టు కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదర్స్ 3.5% ఉన్నట్టు కూడా ఈ ప్రొజెక్షన్ ఆఫ్ ఓట్ షేర్లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి గ్రాఫ్ కూడా ఇచ్చారు.
ఒకసారి గ్రాఫ్ చూద్దాం. వైఎస్ఆర్సీపీకి 48.5% ఇక్కడ పూర్తిగా హాఫ్ ఆఫ్ ద పోర్షన్ వైఎస్ఆర్సీపీకి వాళ్ళు ఇవ్వడం జరిగింది. టీడీపీ అలయన్స్ ఎల్లో కలర్తో ఇచ్చారు, 46%గా ఉంది. అదర్స్ 3.5 గ్రే కలర్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. సైలెంట్ ఓటు ఫ్యాక్టర్ 2% ఇక్కడ బ్లాక్ కలర్తో ఉంది. మొత్తంగా ఇది డయాగ్రామ్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. 2024 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి తిరిగి అధికారం రాబోతుంది అంటూ ప్రజలు దాన్నే ఎన్నుకోవటానికి సిద్ధంగా ఉన్నారు అంటూ ఎన్నికలకి దాదాపు 6 రోజుల ముందుగా పోలింగ్కి 6 రోజుల ముందుగా వచ్చిన ఈ సర్వే సంస్థ మనకి తేటతెల్లం చేస్తోంది. ఇక్కడ దానికి సంబంధించిన ఒక గ్రాఫ్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇదిలా ఉంటే వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎంత ఎమ్మెల్యే సీట్లని వాళ్ళు కైవసం చేసుకోబోతున్నారు, కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఇతరులకు ఎన్ని సీట్లు రాబోతున్నాయని ఒక్కసారి పరిశీలిస్తే అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ 95 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది, 95 ఎమ్మెల్యే సీట్లని కైవసం చేసుకునే అవకాశం ఉంది అని చెప్పారు. టీడీపీ అలయన్స్ 54 సీట్లతో, అదర్స్ 26 సీట్లతో వైఎస్ఆర్సీపీ యాజ్ యూజువల్ వాళ్ళ గవర్నమెంట్ని ఫామ్ చేసే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇది లీస్ట్ ఫిగర్గా కనిపిస్తోంది. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 95 స్థానాలను చాలా స్మూత్గా హ్యాపీగా తమ ఖాతాలో వైఎస్ఆర్సీపీ వేసుకోబోతుంది అని చెప్పి ఈ ఆత్మసాక్షి సర్వే సంస్థ చెప్పింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ కూటమికి 54 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తోంది. ఒకసారి ఇక్కడ మళ్ళీ చూద్దాం. ఫైనల్ టాలీ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఫర్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒకసారి ఫైనల్ టాలీ ఒకసారి చూస్తే లీస్ట్ 95 ఇస్తే హైయెస్ట్ 113 ఇచ్చారు. అంటే దాదాపు ఒక 20 నుంచి 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉంది. నువ్వా నేనా, నీకా నాకా అనే ఒక వార్ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ వైసీపీకే వాళ్ళు అలైనై వైసీపీకి ఈసారి ఓటేసేద్దామని ఫిక్స్ అయితే గనక ఖచ్చితంగా అలా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, వాళ్ళు వైసీపీ సైడ్ ఉంటే గనక 113 వచ్చే అవకాశం ఉంది అని చెప్పి 95 నుంచి 113 స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది వైసీపీ అని చెప్తూ ఉన్నారు. 54 నుంచి 62 స్థానాల్లో టీడీపీ అలయన్స్ గెలుచుకునే అవకాశం ఉంది. హైయెస్ట్ 62 సీట్లతో వాళ్ళు ముగ్గురు కలిసినా కూడా వైసీపీకి ఆధిక్యం, కూటమిగా వచ్చినా కూడా టీడీపీకి ఓటమి తప్పదు అని చెప్పి ఈ సర్వే సంస్థ ఈరోజు ఇచ్చిన ఈ సర్వే ద్వారా మనకు చెప్తుంది. సో ఇది ఓవరాల్గా ఆత్మసాక్షి సర్వే సంస్థలో ఇచ్చిన డీటెయిల్స్. కీ పాయింట్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలా. చాలా సర్వే రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఏ ప్రాతిపదికన చేశారు, ఎలాంటి వయసు ఉన్న వారిని అప్రోచ్ అయ్యారు, ఎలాంటి క్వశ్చనేర్ వేశారు, ఎలాంటి ఆన్సర్స్ వాళ్ళకి వచ్చాయి, వాళ్ళ మూడ్ ఏంటి, వాళ్ళ పల్స్ ఏంటి, వాళ్ళ అభిప్రాయం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్తోనే ప్రతి ఒక్కరు కూడా సర్వే సంస్థలో సర్వే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆత్మసాక్షి కూడా ఎలాంటి వాళ్ళని తీసుకుంది, ఎలాంటి వాళ్ళతో అభిప్రాయాన్ని సేకరించింది, మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు కీ పాయింట్స్గా మెన్షన్ చేశారు. ఓటింగ్ ప్యాటర్న్, ఉమెన్ ఓటింగ్ వైఎస్ఆర్సీపీకి 53% ఉన్నట్టు చెప్తున్నారు. టీడీపీ అలయన్స్ 45%, అదర్స్ 2%గా ఉన్నట్టు చెప్తున్నారు. అత్యధికంగా ఇప్పటి వరకు మనకు చూడొచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ది బెస్ట్ సపోర్టివ్ సిస్టమ్ ఉమెన్ సెక్టార్, మహిళలకి పెద్దపీట వేస్తూ ఉన్నారు జగన్. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు, మహిళా సాధికారిత, మహిళలకు అండదండలు ఉంచడం కోసం గవర్నమెంట్ నుంచి అనేక కార్యక్రమాలు మహిళల కోసం ఆయన చేయడం జరిగింది. అలాంటి మహిళల యొక్క సపోర్టు, అలాంటి మహిళల యొక్క మద్దతు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కోల్పోలేదు. అదే ఇక్కడ మనకి కనిపిస్తోంది. 53%, అంటే 100%లో సగానికంటే 3% ఎక్కువగా మహిళలంతా కూడా వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డికి చాలా సుముఖంగా ఉన్నారు, వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వైసీపీ గవర్నమెంట్తో అనేది మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక 45% మంది మహిళలు మాత్రమే ఆ సెక్టార్ అంతా కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సపోర్ట్ చేస్తున్నారు. 2% అదర్స్లో ఉన్నారు. ఇక మేల్ ఓటింగ్ 47 వైసీపీకి ఉంటే 50 టీడీపీకి అలయన్స్కి ఉంది. 50%, అంటే ఇక్కడ మేల్ ఓటర్స్ వైసీపీ కంటే కూడా 3% టీడీపీకి ఎక్కువగా చూపించారు. ఎక్కువగా పురుషుల్లో కూడా టీడీపీ, జనసేన కూటమికి ఇష్టం చూపిస్తున్నట్టు, ఆ పార్టీని ఎన్నుకోవటానికి వాళ్ళంతా కూడా సుముఖతంగా ఉన్నట్టు ఇక్కడ మనకి కనిపిస్తోంది. 3% తేడా ఉంది. ఇక్కడ 47% మంది పురుషులు వైసీపీకి మద్దతు ఇస్తూ ఉంటే 50% మంది టీడీపీ అలయన్స్కి మద్దతు ఇస్తూ ఉన్నారు. అదర్స్లో 3% కూడా ఉంది. ఇక రూరల్ ఓటింగ్
అంటే చాలా గ్రామీణ మారుమూల మండల స్థాయి గ్రామ స్థాయి విలేజెస్ కావచ్చు, ఏజెన్సీ గ్రామాలు కావచ్చు, అవన్నీ కూడా ఒకసారి రూరల్ కింద కౌంట్ చేస్తే రూరల్ ఓటింగ్ 52% వైసీపీకి ఉంది, 40% టీడీపీ అలయన్స్కి ఉంది, 3% అదర్స్లో ఇచ్చారు. ఇక్కడ కూడా అగైన్ రూరల్ ఓటింగ్ గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో, తండాల్లో, ఏజెన్సీలో జగన్మోహన్ రెడ్డి పైన అభిమానం చెక్కు చెదరలేదు, జగన్మోహన్ రెడ్డి పైన ఇష్టం తగ్గలేదు, జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకం అంతకంటే కోల్పోలేదు. గతంలో చూస్తే ఏదైతే సపోర్టివ్ సిస్టమ్ వాళ్ళు అనుకున్నారో అదే రూరల్ మళ్ళొకసారి వైసీపీ క్లీన్ స్విప్ చేయబోతుంది అనటానికి ఇదొక నిదర్శనంగా కూడా కనిపిస్తోంది. 52% రూరల్ ఓటింగ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీతో ఉంది అని చెప్పి ఇక్కడ మనకి సర్వేలో ఇచ్చిన రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. అంటే 52 వైసీపీకి ఇస్తే 45 టీడీపీ అలయన్స్కి ఇచ్చారు. అర్బన్ ఓటింగు మనకు తెలుసు, అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉన్న అర్బన్ ఓటింగ్, లిటరసీ కౌంట్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. అండ్ సిటీసు, టౌన్స్, అర్బన్ పాపులేషన్ ఒకసారి టీడీపీకి అలైన్ అయ్యి ఎక్కువగా కనిపిస్తుంది. దాదాపు 4% వ్యత్యాసం ఉంది. అర్బన్ ఓటింగ్ అంతా కూడా టీడీపీ అలయన్స్ వైపు ఉన్నట్టుగా కూడా చూపిస్తోంది. టీడీపీ అలయన్స్లో 50% అర్బన్ ఓటింగ్ అంతా కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్లు, మిగతా సెక్టార్స్ 4% అదర్స్లో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్ అంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, చాలా చాలా దయనీయ స్థితిలో ఉండే గ్రామాల్లో ఉన్న వాళ్ళు, అత్యంత పేదలు, బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గాలు అవ్వచ్చు, ఆ కుటుంబాలు అవ్వచ్చు, పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్ 52% వైసీపీకి వాళ్ళు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వైసీపీని ఎన్నుకోవటానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అలాంటిది టీడీపీ అలయన్స్కి 46% మాత్రమే ఉన్నారు. సో మెజారిటీ ఆఫ్ ద ఓట్ షేర్ అగైన్ వైఎస్ఆర్సీపీకి ఇక్కడ కన్సాలిడేట్ అవుతోంది. వాళ్ళు ఇక్కడ హైయెస్ట్ పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. కంపేర్ ద ఎబో టాబ్లో ఫామ్ విత్ అవర్ గ్రూప్ రిపోర్ట్ సర్వే రిలీజ్డ్ ఆన్ 6th 6వ తారీఖున వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో చెప్తున్నారు. Unscientific and baseless allocation of MLA seats among the alliance partners, that is TDP, Janasena, BJP అని చెప్తున్నారు. అపోజిషన్ పార్టీస్ ఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ అమాంగ్ ద ఓటర్స్ అండ్ పబ్లిక్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ మనకి ఇక్కడ 7th లైన్లో మెన్షన్ చేశారు ఆత్మసాక్షి సర్వే సంస్థ. ఒకసారి చూడొచ్చు. అపోజిషన్ పార్టీస్ ఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ ఆన్ ఓటర్స్ అండ్ పబ్లిక్. కూటమిగా వచ్చారు, కూటమిగా గెలిచేస్తామంటున్నారు, 3 పార్టీలు ప్రధానంగా జత కట్టేశామంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఓడగొడతామంటున్నారు. కానీ వాళ్ళు చేయాల్సింది, నమ్మకం కలిగించాల్సింది, బలంగా ఉన్నాము అని చూపించాల్సింది ఎవరిలో అంటే ఓటు వేసే ఓటర్లలో, వాళ్ళు చెప్తే వినే ప్రజలలో. అలాంటి ప్రజాబలం, అలాంటి ప్రజల మనసును గెలుచుకునే పరిస్థితి, ఓటు వేసే ఓటర్లకి నమ్మకం వాళ్లకు లేదు అనేది ఇక్కడ కనిపిస్తోంది. ఈ అపోజిషన్ పార్టీస్ ఎన్ని వచ్చినా ఓటర్లకు ఒక నమ్మకం అనేది కలగట్లేదు, ప్రజల్లో ఒక ధీమా అనేది వ్యక్తం కావట్లేదు. అదే వైసీపీకి బలం, అదే వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి అవకాశం అని చెప్పి ఇక్కడ ఆత్మసాక్షి సర్వే సంస్థ చెప్తోంది. మేజర్ అపోజిషన్ పార్టీస్ టీడీపీ, జనసేన నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒక ఇష్యూని తీసుకున్నప్పుడు అపోజిషన్ పార్టీస్ అయినా టీడీపీ, జనసేన నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. రీసెంట్ అలిగేషన్స్ బై టీడీపీ అలయన్స్ ఆన్ ఓటర్ వాలంటరీ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ టీడీపీ అలయన్స్ కూటమి ఏదైతే ఉందో, అంటే చంద్రబాబు నాయుడు తన ప్రతి స్పీచ్లో వాలంటీర్స్ గురించి చాలా విమర్శలు చేస్తూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉంటారు, పవన్ కళ్యాణ్ వాలంటీర్స్ని చాలా తక్కువ చేసిన పరిస్థితులు గతంలో స్పీచెస్లో మనం వింటూ ఉన్నాం. సో అదొక ఇంపాక్ట్ అనేది ఈ కూటమి పైన చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మనందరికీ తెలుసు, వాలంటీర్లను చాలా పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక. అలాంటి జగన్ యొక్క నమ్మకం వాలంటీర్లు, జగన్ యొక్క బలం వాలంటీర్లు అనుకున్నప్పుడు జగన్ మీద దాడి చేయడం కంటే వాలంటీర్ల మీద, వాళ్ళ ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొడితే బాగుంటుందనే ఉద్దేశం కాబోలు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, వాళ్ళ ప్రచారంలో టార్గెట్ చేయటం, ఇవన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థలో చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయి. ఈ కూటమి ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది. సో దిస్ ఈజ్ హౌ ద పాయింట్స్ ఆత్మసాక్షి సర్వే సంస్థ ఇప్పటివరకు తీసుకున్న డేటా ప్రకారం మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి చూస్తే డిస్ట్రిక్ట్ వైజ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, అక్కడ ఏ నియోజకవర్గము ఎవరికి ఎడ్జ్ ఉంది, ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ రాబోతోంది, ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి టైట్గా ఉంది, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. శ్రీకాకుళంలో
10 నియోజకవర్గాలు 4 ఎడ్జ్ ఫర్ టీడీపీ ఉందని చెప్తూ ఉన్నారు, 6 వైసీపీకి అనుకూలంగా ఉందని చెప్తున్నారు. విజయనగరం కూడా సేమ్ అలాగే. విజయనగరంలో 1 మాత్రమే అలయన్స్కి అవకాశం ఉంది. నెల్లిమర్ల కూడా కీన్ కంటెస్ట్ అక్కడ కొనసాగుతుంది. చాలా నువ్వా నేనా అనే ఒక పోటీ కనిపిస్తుంది అని చెప్తున్నారు. విశాఖపట్నంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ కూడా అగైన్ విశాఖపట్నం విషయానికి వస్తే వైసీపీకి టీడీపీ అలయన్స్కి చెరిసగం సీట్లను కేటాయించడం జరిగింది. పాయకారావుపేట అలయన్స్కి ఎడ్జ్ ఉన్నట్లు, అనకాపల్లి ఎడ్జ్ ఫర్ అలయన్స్, గాజువాక ఎడ్జ్ ఫర్ టీడీపీ, అలాగే చోడవరంలో వైసీపీ, అరకు ఎస్టీ కాన్స్టిట్యున్సీ వైసీపీకి, మాడుగుల వైసీపీకి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. నర్సీపట్నం టీడీపీకి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. పాడేరు వైసీపీ, యలమంచిలి వైసీపీ ఉందంటున్నారు. భీమిలి, పెందుర్తి, విశాఖపట్నం ఈస్ట్ ఈ 3 నియోజకవర్గాల్లో అగైన్ టీడీపీ అలయన్స్కి అవకాశం ఉందంటున్నారు. విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం వెస్ట్ ఈ 3 నియోజకవర్గాలు ఎప్పుడు కూడా చాలా టఫెస్ట్ హాట్ సీజ్డ్. విశాఖపట్నం అంటే కూడా అటు ఈస్ట్ వెస్ట్ సెంట్రల్గా ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇక్కడ ఈ 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ 2 స్థానాలని గెలిచే అవకాశం ఉంది. అవేంటంటే ఒకటి విశాఖపట్నం సౌత్ అండ్ నార్త్, ఇంకొకటి కీన్ కంటెస్టెంట్గా కొనసాగుతుంది. చాలా టఫ్ ఫైట్ అక్కడ ఉందని చెప్తూ ఉన్నారు. ఇక ఈస్ట్ గోదావరి 19 సీట్లకు గాను 3 కీన్ కంటెస్టెంట్ ఇచ్చారు. పెద్దాపురం, ముమ్మడివరం, కొత్తపేట, మండపేట, రాజమండ్రి రూరల్, జగ్గాయపేట ఇవన్నీ కూడా టీడీపీ అలయన్స్కి గెలిచే అవకాశం ఉందని కూడా ఈ సర్వే చెప్తోంది. అలాగే కాకినాడ సిటీ వైసీపీకి ఇచ్చారు. అలాగే రామచంద్రాపురం వేణుగోపాల్ గారు అక్కడ పోటీ చేస్తున్నారు, వైసీపీకి అవకాశం ఉందన్నారు. అమలాపురం వైసీపీకి అవకాశం ఉందన్నారు. వెస్ట్ గోదావరి విషయానికి వస్తే అగైన్ ఆల్మోస్ట్ వైసీపీకే ఇక్కడ వాళ్ళు అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. కృష్ణా 16 నియోజకవర్గాలకు గాను విజయవాడ సెంట్రల్ టీడీపీ అలయన్స్కు అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అలాగే పెనమలూరు, పెడన ఈ 2 కూడా టీడీపీకి అవకాశం ఉంది. తిరువూరు వైసీపీ, గన్నవరంలో కొంత కీన్ కంటెస్టెంట్ కొనసాగుతుందని చెప్తూ ఉన్నారు. జగ్గాయపేటలో కూడా చాలా టఫ్ ఫైట్ ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. గుడివాడ వైసీపీకి ఎడ్జ్ ఉంది. విజయవాడ ఈస్ట్ వైసీపీకి ఎడ్జ్ ఉంది. నందిగామ వైసీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. ఇక కృష్ణా విషయానికి వస్తే విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ అవకాశం ఉంది. అక్కడ మచిలీపట్నం టీడీపీకి అవకాశం ఉంది. అవనిగడ్డ ఇప్పటికీ కూడా చాలా టఫ్ ఫైట్ కొనసాగుతోంది. గురజాల కూడా చాలా టఫ్ ఫైట్ కొనసాగుతోంది. చిలకలూరిపేట ఎడ్జ్ ఉంది టీడీపీకి, తాడికొండ ఎడ్జ్ ఉంది టీడీపీకి, వినుకొండ అక్కడ కూడా టఫ్ ఫైట్ కొనసాగుతోంది. ఇలా అనేక నియోజకవర్గాలను ఇక్కడ మెన్షన్ చేశారు. సత్తెనపల్లి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు, అక్కడ కూడా చాలా టఫెస్ట్ సిచ్యువేషన్, అలయన్స్కి అవకాశం ఉంది గెలిచేదానికి అని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నారు. ఇక మంగళగిరిలో అగైన్ నారా లోకేష్ బోని కొట్టబోతున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టడానికి అతనికి మార్గం సుగమమైనట్టు కనిపిస్తోంది. మంగళగిరిలో ఈ ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ ప్రకారం నారా లోకేష్ గెలిచే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఇక గుంటూరు, బాపట్ల, ప్రతిపాడు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వైసీపీకి ఎడ్జ్ ఉందన్నారు. ఒక పత్తిపాడు మాత్రం కీన్ కంటెస్టెంట్. ప్రకాశం జిల్లా విషయానికి వస్తే 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈక్వల్ ఇన్ పార్ట్ అటు వైసీపీకి ఇటు టీడీపీకి సమానంగా టీడీపీ వైసీపీ గెలుచుకోబోతోంది. అటు కూటమి ఇటు వైసీపీ చెరిసగం సీట్లు ఈ 12లో రాబోతూ ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తోంది. గిద్దలూరు, ఎర్రగొండపాలెం, మార్కాపురం వైసీపీకే ఇచ్చారు. అలాగే కనిగిరి వైసీపీకి ఇచ్చారు. చీరాల వైసీపీకి ఇచ్చారు. ఒంగోలు, కందుకూరు, దర్శి, పర్చూరు, అద్దంకి టీడీపీకి ఇచ్చారు. ఇక నెల్లూరు మనందరికీ తెలుసు, వెరీ హాటెస్ట్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు విజయసాయిరెడ్డి అక్కడ బరిలోకి దిగిన తర్వాత వార్ వన్ సైడ్ అని చెప్పి ఆయన తన ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అలాంటి నెల్లూరు పార్లమెంట్లో నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, కొవ్వూరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వెరీ సీనియర్ లీడర్, 9 సార్లు అతను ఎమ్మెల్యేగా సేవలు అందిస్తూ ఉన్నారు. అలాంటి కొవ్వూరులో నల్లపురెడ్డికి కొంత ఇబ్బందిగా ఉంది, చాలా టఫ్ ఫైట్ కొనసాగుతోంది. అతనికి ఓటమి ఎదురయ్యే అవకాశం ఉంది. అక్కడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ఈ ఆత్మసాక్షి సర్వే సంస్థ చెప్తోంది. అలాగే నెల్లూరు సిటీ రూరల్, ఇక్కడ కోటంరెడ్డి, అక్కడ టీడీపీ నుంచి
నారాయణ ఇద్దరు కూడా ఉన్నారు. ఖలీల్ పోటీ చేస్తున్నారు నెల్లూరు సిటీ నుంచి. ఖలీల్ పాషా కూడా ఓడిపోయే అవకాశం ఉంది అని చెప్పి, టీడీపీకే గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ఆత్మసాక్షి సర్వే సంస్థ ఇవ్వడం జరిగింది. ఇక కడప విషయానికి వద్దాం. ఆల్మోస్ట్ కడపలో ఒక ప్రొద్దుటూరు మినహా, కడపలో ప్రొద్దుటూరు అలాగే మైదుకూరు చాలా టఫ్ ఫైట్ కొనసాగుతుంది, కీన్ కంటెస్టింగ్గా ఉంది. అలాంటి ఒక మైదుకూరు నియోజకవర్గాన్ని పక్కన పెడితే ప్రొద్దుటూరు కూడా టీడీపీకి అవకాశం ఉంది, అలయన్స్కి ఇక్కడ స్కోప్ ఎక్కువగా ఉంది అని చెప్పి సర్వే చెప్తోంది. మిగతా అన్నీ కూడా బద్వేల్, రాయచోటి, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, కడప ఇవన్నీ కూడా వైసీపీకి అవకాశం ఉంది అని చెప్తున్నారు. రాజంపేట కూడా వైసీపీకి అవకాశం ఉందని చెప్తున్నారు. కర్నూలు 14 నియోజకవర్గాల విషయానికి వస్తే 3 మాత్రమే, కర్నూలులో 14 నియోజకవర్గాల్లో 3 మాత్రమే టీడీపీ అలయన్స్ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. అనంతపూర్ 14 నియోజకవర్గాల్లో అనంతపూర్లో కూడా 3 టీడీపీ అలయన్స్కి అవకాశం ఉంది, 1 మాత్రమే చాలా కీన్ కంటెస్టింగ్ ఉంది, అక్కడ చాలా టఫ్ ఫైట్ ఉందని చెప్తున్నారు. ఇక చిత్తూరు విషయానికి వద్దాం. పూర్తి చిత్తూరు 14 నియోజకవర్గాల్లో ఈసారి 3 నియోజకవర్గాల్లో టీడీపీ తమ జెండాను ఎగరేయబోతుంది. టీడీపీకే గెలిచే అవకాశం ఉంది అని చెప్పి కొన్ని నియోజకవర్గాలు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 1 కుప్పం, 2 పలమనేరు, 3 పీలేరు. ఈ 3 నియోజకవర్గాలు మనందరికీ తెలుసు. కుప్పం చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తూ ఉన్నారు. అక్కడ ఆయన యాజ్ ఇట్ ఈజ్ తన గెలుపుని, యాజ్ ఇట్ ఈజ్ తన విక్టరీని నమోదు చేసే అవకాశం ఉంది అని. పలమనేరు ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు. వెంకటేగౌడ పోటీ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. అతను 2వ సారి ఇప్పుడు టికెట్ దక్కించుకున్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల్రెడీ. సో ఆయనకి కొంత పరాభవం ఎదురయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. పీలేరు విషయంలో కూడా టీడీపీ ఎడ్జ్కి అవకాశం ఉందని చెప్తున్నారు. రెస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాళహస్తి కొంత కీన్ కంటెస్ట్ ఉందని చెప్తూ ఉన్నారు. నగరి రోజా నియోజకవర్గం, ఆవిడకి కూడా చాలా టఫ్ ఫైట్ ఉందని చెప్తుంది సర్వే సంస్థ. ఇక చిత్తూరు టౌన్కి సంబంధించి కూడా చూడొచ్చు, కీన్ కంటెస్ట్ ఉంది అని చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఇది ఆత్మసాక్షి సర్వే సంస్థకి సంబంధించి ఓవరాల్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ యొక్క సారాంశం. సో ఈ డిస్టిక్ వైజ్గా తీసుకున్న అనేక అబ్స్ట్రాక్ట్స్ ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఈ 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్లో ఓవరాల్గా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 95 నుంచి 113 హయ్యెస్ట్ ఫిగర్ ఆత్మసాక్షి సర్వే సంస్థ ఇస్తుంది. 54 లీస్ట్ కౌంట్ టీడీపీ అలయన్స్కి ఇస్తోంది. సో ఇక 26 మంది అదర్స్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అంటే చాలా టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల్లో 26గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా ఆత్మసాక్షి సర్వే సంస్థ ఇచ్చిన రిపోర్ట్. ప్రీ పోలింగ్కి ముందు జరిగిన సర్వేస్ ప్రకారం, వాళ్ళకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఇచ్చిన ఈ రిపోర్టు. దీనిపైన చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆబ్వియస్లీ టీడీపీ ఓడిపోతుంది, జనసేన కూటమి మళ్ళీ అధికారంలోకి రాకుండా ఓటమిని చవి చూడబోతుంది అంటే ప్రతి ఎవరు పాజిటివ్గా తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి వైసీపీ ఏమో దీన్ని సంతోషంగా చూస్తోంది, టీడీపీ ఏమో కొంత దీన్ని ఫేక్ సర్వేసు, లేదంటే దీన్ని పెద్దగా నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పి కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నో రోజులు లేదు, దాదాపు ఒక 6 రోజుల